సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి సంబంధించి 5000కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగా మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. గాయస్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టే కనుక సో మనకి జనవరి 20 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టే కనుక ఫిబ్రవరి 19 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుని మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక జూలై 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 5,696 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకుంటే కనుక ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మచర్ అండ్ కోయిల్ వైండర్ మెకానిక్, హీట్ ఇంజన్ టర్నర్, మెషనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్స్లో సో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేటువంటిది లేనట్లయితే కనుక సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ అటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లో సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సేమ్ డిసిప్లిన్స్లలో బీఏ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేటువంటి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఆర్ఆర్బీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్ఆర్బీసీలో మన యొక్క సికింద్రాబాద్ అనేటువంటి కూడా ఉన్నది కాబట్టి సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఓన్లీ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్లో వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మనకి వేకెన్సీస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక ఫుల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన మరొక వీడియో అనేది దాన్ని అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.